పోటీ ప్రపంచం ఇది ఎక్కువ ఎక్కడ వింటున్నాం? ఒక పేరెంట్స్ పిల్లలకి చెప్పే వచ్చే మధ్య వచ్చే మాటలు, సంభాషణలో కాంపిటీషను అని చెప్పి, డ్రైవింగ్ చేసేటప్పుడు ఓవర్‌టేక్, నెక్స్ట్ వచ్చి సిబ్లింగ్స్ మధ్యలో కంపారిజన్ అని చెప్పి, ఈ యొక్క 3 వల్ల లైఫ్స్‌ని ఎంత దాకా లాక్కుపోతున్నాం అనేది ఎవ్వరికీ అర్థం కావట్లేదండి. కాంపిటీటివ్ వరల్డ్ అని చెప్పని ఒక చిన్నప్పటి నుంచే చెప్తుంటారు. అది ఒక చదువంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమైనట్టంటే కాంపిటీటివ్ వరల్డ్‌లోకి అడుగు పెట్టినట్టు అనమాట. వాళ్ళకి జాబ్ వస్తే మర్యాద, జాబ్ లేకపోతే ఇంక చిన్న చూపు. ఓవర్‌టేక్, వాళ్ళకంటే అధిగమించిపోవాలి అనేది ఏమవుతుంది? ఏమంటే వెర్రితనం, పిచ్చి, పిచ్చి ఇది అనమాట. ఒక ఏమంటారు? ఒక పనిని ఓవర్‌గా రియాక్ట్ అవ్వడం అనమాట. ఓవర్ కాన్సంట్రేట్ చేయడం అని చెప్పి ఓవర్‌టేక్ అనేది. నెక్స్ట్ వచ్చి కంపారిజన్. వాళ్ళు చూడు, కంపారిజన్ అంటే సిబ్లింగ్స్ మధ్య కానీ, ఫ్రెండ్స్ మధ్య కానీ ఉంటుంది. పక్కింటి వాడికేమో అన్ని మార్కులు వచ్చాయి, నీకు ఇన్ని మార్కులు రాలేదు, బిడ్డ తమ్ముడిని చూసి నేర్చుకో అని చెప్పి కంపారిజన్ అనేవి. అసలు వీటి వల్ల ఏమవుతుంది? పేరెంట్స్ ఎక్కువ వచ్చి చూసేది, పేరెంట్స్ వచ్చి పిల్లల్ని తిట్టడము, వాళ్ళు కంపేర్ చేసేయడము. ఒక కాంపిటీషన్స్కి నువ్వు పాల్గొని, ఇది నాకు నచ్చదు మమ్మీ నేను చెయ్యను అంటారు. నువ్వు ఇది చేయాల్సిందే, లేకపోతే భోజనం పెట్టను, బయటికి వెళ్ళిపో అని చెప్పి పేరెంట్స్ దగ్గర మనం వింటున్నాము. అవునంటారా? కాదంటారా? ఇది అసలు దేనికి దారితీస్తుందండి? ఇది ఎవరండి కనుక్కున్నది? వాళ్ళకి నిజంగా ఎట్లా ఏం మాట్లాడాలో నాకైతే అర్థం కావట్లేదండి. కాంపిటీషన్ ఎందుకండి? వీటి వల్ల స్ట్రెస్, స్ట్రెయిన్, పగ, ప్రతీకారం, చివాట్లు, దుఃఖం, ఇంకా వేరేరో కుట్రలు వగైరా అన్నీ దీని కిందకు వస్తాయండి. అసలు ఎందుకండి కాంపిటీషన్ అనేది? ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి. మన ఒంట్లో ఉండే అవయవాలు కాంపిటీషన్ చేస్తున్నాయండి. నువ్వు గొప్పనా, నేను గొప్పనా అని చెప్పి గుండె లంగ్స్‌తో అడుగుతుందా అండి? లంగ్స్ వచ్చి అదే విధంగా కిడ్నీస్‌ని అడుగుతుందా? నీకంటే నేను ప్రత్యేకత స్థానంలో ఉన్నాను, మనిషి నన్ను పొగుడుతున్నాడు అని చెప్పని. లేదా అట్టని చెప్పి బ్రెయిన్ ఏమైనా విర్రవీగుతుందా అండి? లేదండి. సమతుల్యత అనేది ఒకటుంది. అన్నీ మన ఒక మనిషి శరీరంలో అన్ని అవయవాలు కరెక్ట్‌గా పనిచేస్తేనే ఆ మనిషి బతుకుతాడు. అదేవిధంగా మన సొసైటీ ఒకరి స్వార్థం కోసం కాంపిటీషన్ అని చెప్పని 10-5 ఉండాల్సిన ఆఫీస్ అవర్స్, వర్క్ ప్రెషర్, వర్క్ లోడ్, వర్క్ టెన్షన్ అని చెప్పి మనిషిని అతలాకుతలం చేస్తూ తను పైన ఉండాలా అని చెప్పి కింద ఉండే వాళ్ళని అణగదొక్కడం, ఇదా కాంపిటీషన్ అంటే? లాస్ట్‌కి వచ్చి ఎవరు గెలిచినా గెలవకపోయినా లాస్ట్ అనేది లాస్ట్, ఫస్ట్ అనేది ఫస్ట్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది ముఖ్యం కాదు. ఫస్టా, లాస్టా అనేదే ముఖ్యం. ఎక్కడైనా మనిషి నిలుచుకునేది నేలపైనే నిలుచుకుంటున్నాడు కదండీ! థ్యాంక్ యూ. మనిషి ఏం కోల్పోతున్నాడు? సాఫీగా జరగాల్సినవి కాంపిటీషన్ లేకపోతే సాఫీగా జరుగుతాయని చెప్పి చెప్తున్నానండి ఈ వీడియో ద్వారా. థ్యాంక్ యూ.